చరిత్ర ఎప్పుడు కూడా గెలిచిన వీరుల గురించి, పేరు ప్రఖ్యాతులు పొందిన రాజులు, చక్రవర్తుల గురించి మాత్రమే మాట్లాడుతుంది. కానీ స్వతంత్ర సంగ్రామంలో వెలుగులోకి రాని కొన్ని త్యాగాలు మన ఊహకందనివి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రాణాలను కాపాడడం కోసం స్వయంగా తన భర్తనే చంపిన ఒక వీర మహిళ గురించి మీకు తెలుసా? జైలులో బ్రిటిష్ వారు ఆమె గుండెల్ని చీల్చుతున్న వందే మాతరమని గర్జించింది ఆ వీరనారి. ఆమె పేరే నీరా ఆర్య. ఆజాద్ హింద్ ఫౌజులో మొదటి మహిళా గూఢాచారి. నీరా ఆర్య 1902లో జన్మించారు. ఆమె తండ్రి సీద్ సజ్జమాల్ ఒక పెద్ద వ్యాపారి. చిన్నప్పటి నుండే నీరాలో దేశభక్తి అధికంగా ఉండేది. అయితే విధి వైచిత్రం వల్ల ఆమెకు బ్రిటిష్ సిఐడి ఆఫీసర్ అయిన శ్రీకాంత్ జైరామ్ దాస్తో వివాహం జరిగింది. భర్త బ్రిటిష్ ప్రభుత్వానికి నమ్మకస్తుడు, భార్య ఏమో దేశ విముక్తి కోసం తపిస్తున్న విప్లవకారిని. ఒకే ఇంట్లో రెండు భిన్నమైన ప్రపంచాలు. సింగపూర్ దేశంలో నేతాజీ గారి ప్రసంగం విన్న నీరా ఆర్య గారు తన సోదరుడితో కలిసి ఆజాద్ హింద్ ఫౌజులో చేరారు. ఆమె తెలివితేటలను గమనించిన నేతాజీ ఆమెను గూఢాచారి విభాగంలో నియమించారు. ఒకరోజు నేతాజీని చంపడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక వ్యక్తిని పంపించింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, నీరా ఆర్య భర్త శ్రీకాంత్ జైరామ్ దాస్. అతను నేతాజీపై కాల్పులు జరపగా ఆ బుల్లెట్ నేతాజీ డ్రైవర్కు తగిలింది. నేతాజీ గారి ప్రాణాలకు ముప్పు ఉందని గ్రహించిన నీరా ఏమాత్రం ఆలోచించకుండా తన చేతిలో ఉన్న కత్తితో భర్తను పొడిచి చంపేసింది. దేశం కోసం తాళిని కూడా తృణీకరించింది. భర్తను చంపిన నేరానికి నీరా ఆర్య గారిని అండమాన్ సెల్యులార్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. జైలులో బ్రిటిష్ అధికారులు ఆమెను దారుణంగా హింసించారు. నేతాజీ ఎక్కడున్నారో చెబితే నిన్ను వదిలేస్తాం అని ఆశ పెట్టారు. నీరా ఆర్య గారు అసలు ఏమాత్రం కూడా నోరు విప్పకపోవడంతో ఆ బ్రిటిష్ అధికారులు ఆఖరి ప్రయత్నంగా ఇనుప చువ్వల్లాంటి పరికరాలతో ఆమె గుండెల్ని కోస్తూ హింసిస్తున్నప్పటికీ కూడా అంతటి నరకయాతనను అనుభవిస్తూ నీరా ఆర్య గారు వందే మాతరం అని నినదించారు తప్ప రహస్యాలను మాత్రం వెల్లడించలేదు. నీరా ఆర్య గారు స్వతంత్రం వచ్చిన తర్వాత జైలు నుండి విడుదల కావడం జరిగింది. కానీ ఆమె చేసిన త్యాగానికి సరైన గుర్తింపు మాత్రం లభించలేదు. తన చివరి రోజుల్లో హైదరాబాదులోని పలక్నామా ప్రాంతంలో ఒక చిన్న పూరిపాకలో సామాన్యమైన జీవితాన్ని గడిపారు. పువ్వులు అమ్ముకుంటూ గడిపారు. 1998లో ఈ వీరనారి కన్నుమూశారు. నీరా ఆర్య లాంటి వారు చరిత్ర పుస్తకాల్లో కనిపించకపోవచ్చు, కానీ ప్రతి భారతీయుడి గుండెల్లో ఆమె ఒక ధృవతార. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ వెనుక ఇలాంటి ఎందరో వీరనారుల రక్తం దాగి ఉంది. ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే నీరా ఆర్య గారు 1998లో మరణించారు. అంటే స్వతంత్రం వచ్చిన 51 సంవత్సరాల పాటు ఆమె మన దేశంలో మన మధ్యనే జీవితాన్ని గడిపారు. మన హైదరాబాద్ నగరంలోనే తన వృద్ధాప్యాన్ని గడిపి 1998లో మరణించారు. అన్ని సంవత్సరాల పాటు మన మధ్యనే ఉన్నప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వాల వైఫల్యమో మరే కారణాల వల్లనో కానీ ఆవిడ గురించి మనకు తెలియలేదు అంటే అది నిజంగా మన దౌర్భాగ్యమని చెప్పవచ్చు. ఇలా నీరా ఆర్య గారిలాగా చరిత్రలో మనకు తెలియకుండా కనుమరుగైపోయిన వీరనారుల వీరగాథలెన్నో. ఇలా చరిత్ర పుటల్లోకి ఎక్కకుండా కనుమరుగైపోయిన స్వతంత్ర సమరయోధులు ఎందరో ఉన్నారు. మన ఛానల్లో ఇక నుండి వారందరికీ సంబంధించిన వీడియోలు వస్తూ ఉంటాయి. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, వందే మాతరం.